పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. అమ్మాయికి ఇది యువతలు స్టార్ట్ చేసినావా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యము ఈ కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ దైవ సేవకులు శ్రీను పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి నూతన వస్త్రాలు ధరించుకున్నటువంటి బంధువులు కొద్దిసేపు మీరు ఓపిక పడితే త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు. మీరు ఎంతసేపు మాట్లాడితే అంత లేటు కార్యక్రమం అయ్యే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయం ఒక చిన్న మాట చదువుకుందాం. 28వ అధ్యాయము అపోస్తుల కార్యము 22వ వచనం. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచూ ఉన్నాం. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచూ ఉన్నారు. ఇంత మట్టుకు మాకు తెలియను అనేది చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింప చేయడం గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నేను మాట్లాడేటువంటి మాటలకు చాలా లోతైనటువంటి అర్థాలు, చాలా అవసరమైనటువంటి విషయాలు ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత త్వరగా మీకు అర్థమవుతుంది. నేను కూడా త్వరగా ముగిస్తాను. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైపోతుంది. మీరు మీ ముఖాలు చూడగానే వరద బాధితులాగా మాలకులో కూర్చున్నారు అనుకో, మీకు అర్థం కాలేదని నాకు అర్థమైపోతుంది. మీ ఎక్స్ప్రెషన్స్ చెప్తాయి, అరే నేను చెప్తున్న మాటలు వీళ్ళకి అర్థమవుతున్నాయి. ఒకసారి ఒక బిచ్చగాడు స్వరాజ్ పాస్టర్ దగ్గరికి పోయి, పాస్టర్ గారు ఒక 10 రూపాయలు ఇవ్వండి ఛాయ్ తాగుతానని అంటారు. స్వరాజ్ పాస్టర్ గారు అన్నారు, అరే టీ 5 రూపాయలే కదరా అన్నాడు అంట. అంటే లేదు పాస్టర్ గారు, నాకు నా లవ్వర్కి ఇద్దరికి కూడా ఛాయ్ కావాలి. నువ్వే బిచ్చగానివి, నీకు ఒక లవ్వరా అంటే లేదు బాబు, ఆ లవ్వర్ వచ్చిన తర్వాతనే బిచ్చగానే అన్నాడంట. సో కాబట్టి అర్థాలకు వేరే వేరే కోణాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఈ మతభేదమును గురించి అనేక స్థలాలలో అనేక ఆరోపణలు దీని మీద ఉన్నవి. ఇంత మట్టుకు మాకు తెలియను. క్రైస్తవ మతం అంటే ఏమిటి, క్రైస్తవ మతముల గురించి మీకు ఎంత మట్టుకు తెలియను అనేది కూడా క్రైస్తవులు చెప్పుచున్నప్పుడు కొంత వినాలి. వినదగునెవ్వరు చెప్పినా వినినంత నే వేగిరపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అన్నారు బద్దెన్న గారు సుమతి శతకంలో. ఎవరు చెప్పినా వినాలి, ఏం చెబుతున్నారో ఆలకించాలి. క్రైస్తవ మతభేదము గురించి, క్రైస్తవ మతము గురించి సమాజంలో ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇంత మట్టుకు ఈ మతముల గురించి మేము విన్నాం, ఇంత మట్టుకు మాకు ఈ మతము గురించి తెలియను అని పౌలు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు పౌలును చూసి మరి అక్కడ ఉన్నవారు అనడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవ మతము గురించి మీకు ఎంత మట్టుకు తెలుసు? చాలా మందికి క్రైస్తవ మతం అనగానే ఇది మన దేశపు మతం కాదు, క్రైస్తవ మతం అంటే వీళ్ళంతా మతాలు మారుస్తారు, మన దేవుళ్ళు మనకున్నారు, మన మతాలు మనకున్నాయి, ఇది విదేశీ మతము, మనకు అవసరం లేదు అనేటటువంటి సమాజంలో ఒక నానుడు ఉన్నది. అది మన మతం కాదు, అది మనకు సంబంధించింది కాదు అనేటటువంటి ఆరోపణలు మీ దాకా ఇప్పటిదాకా వచ్చి ఉండవచ్చు. మీరు ఇప్పటిదాకా ఈ మతము గురించి ఎరిగినటువంటి కోణము కొంతవరకు ఉండొచ్చు. క్రైస్తవ మతం అంటే అసలే తెలియని వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. క్రైస్తవ మతం అంటే కొంత మట్టుకు అందరికీ తెలుసు. వాళ్ళకు చర్చ్ ఉంటుంది, వాళ్ళకు మతంలో దిగారు, వాళ్ళ దేవుని నమ్ముకున్నారు, మన దేవుళ్ళు మనకున్నారు.
క్రైస్తవ మతము గురించి ఈరోజు మీకు ఎంత మటుకు తెలుసు అనేటటువంటిది నేను అడగడానికి రాలేను, కానీ క్రైస్తవ జీవితము, క్రైస్తవ మతము అంటే ఏమిటి, యేసుక్రీస్తు అంటే ఏమిటి అని చెప్పడానికి నేను వచ్చాను 5 నిమిషాలు మీ ముందుకు. బేసికల్గా క్రైస్తవ మతం అంటే దేవుడు బైబిల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. ఇది ఒక సువర్తమానము. ఎవరికి సువర్తమానము కావాలి ఏంటండి అంటే ఎవరైతే బాధలో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని, అసెంబ్లీని సహా కుదిపించేసినాయి అప్పుడు ఆ టైంలో. అప్పుడు కేసీఆర్ గారు రైతుల ఆత్మహత్యలు చూసి రుణమాఫీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినారు. అప్పుడు ఏమయ్యారన్నమాట, అందరూ కూడా హ్యాపీ అయిపోయినారు. గుడ్ న్యూస్. ఈ అప్పుల బాధలో ఉన్నటువంటి రైతులకు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పినటువంటి రుణమాఫీ పథకం. మానవ జాతికి అందరికీ కూడా అవసరమైనటువంటి ఒక గుడ్ న్యూస్ ఉంది. దేనికయ్యా గుడ్ న్యూస్ అంటే మనుషులందరూ కూడా పాపములో జీవిస్తున్నారనే విషయం అన్ని మతాలు చెప్తున్నాయి. కామక్రోధ వశ సర్వే దేవ ఋషి పితృమాన మానవ అన్నారు. అంటే ప్రతి ఒక్కడు కామక్రోధాలకు వశం అయిపోయినాడు. ఏమయ్యా ఏంది పాపం అనగా ఏమిటి అంటే నిషిద్ధ కర్మాచారనే పాప అన్నారు. అంటే నిషిద్ధ కర్మలు బైబిల్ కూడా చెప్తుంది. ఆజ్ఞతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈ పాపాన్ని కడుక్కోవడానికి అనేక ప్రయత్నాలు అన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు. పాపాలు కడుక్కోవడానికి దేవుడు పెట్టినటువంటి పద్ధతి ఏమిటంటే రక్త ప్రోక్షణాచారము. జంతువు రక్త ప్రోక్షణాచారం పెట్టిన వాడు దేవుడే. మీ పాపాలు క్షమించబడాలంటే మీరు దేవుని దగ్గర రక్తం వచ్చేత పట్టుకొని పోవాలని దేవుడు చెప్పినాడు. కాబట్టి మేకల్ని తీసుకుపోవడము, కోళ్ళను తీసుకొని పోవడము, బలి కర్మక అనేటటువంటి ప్రక్రియ దేవుడే మొదట నియమించినాడు. ఇది బైబిల్లో ఉన్న దేవుడు పెట్టేటువంటి చట్టమే. మేము బలి కర్మకాండను వ్యతిరేకిస్తున్న వాళ్ళం కాదు. గుడి గోపురాల దగ్గర పోయి మీరు బలి అర్పించకూడదని చెప్తున్న వాళ్ళం కాదు. ఆ పద్ధతి పెట్టిందే దేవుడు. బైబిల్లో చాలా మంది భక్తులు కూడా బలి అర్పించినారు దేవునికి. ఎందుకొరకు అర్పించినారు వీళ్ళు బలి అంటే పాపములు కడిగి వేసుకోవడానికి బలి కర్మకాండను జరిగిస్తూ వచ్చినారు. దేవుని బిడ్డలారా, ఇది ఇలాగ ఉండగా 4000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ బలి కర్మకాండ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దీన్ని దేవుడు తొలగించి వేస్తున్నాడు యేసుక్రీస్తు భూమి మీదకి రావడంతో. యేసు ప్రభువు ఒక పుణ్య పురుషుడు భూమి మీదకి వచ్చి తానే మనుషులందరి కొరకు ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడం వల్ల ఇక మీరు బలి కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏంటండి, మీరు కష్టపడి మీ యొక్క రుణము తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఉచితం చేసేస్తున్నాను నేను. పాప క్షమాపణ ఒకప్పుడు కష్టంగా ఉండే అందరికీ, ఒకప్పుడు మీ యొక్క క్రియల మీద ఆధారపడి ఉండే ఒకప్పుడు. ఇప్పుడు పాప క్షమాపణ అట్లా లేదు. పాప క్షమాపణ సులువైపోయింది, ఉచితంగా దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇది క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాస్తవం. ఈరోజు మీరు క్రైస్తవ మతం గురించి ఇప్పుడు ఏవేవో విని ఉంటారు. వాట్ ఈస్ ద బేసిక్ థింగ్? క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటంటే మనుషులందరూ పాపులు, వారి పాపాల వల్ల చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ఘోర నరకాన్ని తప్పించడానికి ఒకప్పుడు నేనే ఎడ్లు, యాగాలు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు గోయమని చెప్పిన వాడని నేనే, అర్పించమని చెప్పిన వాడని నేనే. ఎందుకంటే అవన్నీ సాదృశ్యము. నేనే నరావతారం ఎత్తి భూమి మీదకి వచ్చి ప్రజాపతి దేవే భీమ ఆత్మీయ నామ యజ్ఞం గురించి దేవుడైన వాడే భూమి మీదకి వచ్చి బలి అయిపోతాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన బలి అయిన తర్వాత ఇప్పుడు ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము అవసరం లేదు అని చెప్పినాడు దేవుడు. ఇప్పుడు చాలా మందికి అది అర్థమైతే లేదు. ఆ డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ వేసుకుంటారండి. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైతే చెప్పండి? మనం ఎక్స్పైర్ అయిపోతాం అంటాడు పెద్ద మనిషి. ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ వేసుకుంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాని మీద. ఇది గీ టైం దాకా వేసుకోవాలని ఒక జ్వరం కొని మీకు ఇచ్చిన అనుకో, దాని మీద డేట్ ఉంటుంది. ఇది పలానా డేట్ వరకే వాడుకోవాలి బాబు. ఆ డేట్ దాటింది అనుకో ఆ జ్వరం తగ్గించదు, నిన్ను మొత్తం మీకు తీసుకోపోదు. ఎక్స్పైరీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎవరు సాహసము చేయకూడదు. ఇప్పుడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుని దగ్గరికి రావద్దు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు బలి కర్మకాండ అర్పించే ప్రక్రియ లేదు, పాపక్షమాపణ కొరకు పుణ్యక్షేత్రాలు తిరిగే ప్రక్రియ లేదు, పాపక్షమాపణ కొరకు తీర్థయాత్రలు చేసే ప్రక్రియ లేదు, పాపక్షమాపణ కొరకు కేవలము యేసయ్య నీ రక్తంలో ఉన్న పాపాలు కడగని చిన్న మాట అంటే అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియ అర్థమైతలేదు. ఈ మత భేదము గురించి మేము నీ వల్ల కొంత వినగోరుచున్నాం. అనేకులు అనేక రీతులుగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు అనే వాడిని సిలువ వేసినారంట, ఆయనను చంపేసినారంట,
అది ఒక గలిబిలి ఉన్నది మొదటి శతాబ్దంలో. ఈరోజు యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చి మనకు చచ్చిపోయినట్టండి, ఏదో మన చంపేసిరంట, ఎవడొకడు వచ్చి ముద్దు పెట్టుకొని చంపేసిండంట, లేకపోతే కొరడా దెబ్బలు కొట్టి చంపేసిరంట. అంతవరకు తెలుసు చాలా మందికి. ఆయన ఎందుకు చనిపోయాడు సిలువలో అనే విషయం తెలియదు. అందరూ ఏం చెప్పారంటే నువ్వు నీతిగా బతుకోవడం ఆయన. ఇస్లాం కూడా అదే చెప్తుంది. రేపు దేవుని దగ్గర పోయిన తర్వాత మనం చేసిన నీతి క్రియలు, మనం చేసిన చెడ్డ క్రియలు అన్నీ వస్తాయంట. ఏవి ఎక్కువ ఉంటే వాడు మంచి క్రియలు ఎక్కువ ఉంటే జన్నత్ పోతారంట, చెడ్డ క్రియలు తక్కువ ఉంటే దోషకు పోతారంట. మరి రెండు సమానంగా వచ్చినాయి అనుకో, దానికి ఆన్సర్ లేదు అంటున్నాడు. మనల్ని కూడా ఏం చెప్తున్నారు? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు వీళ్ళలో నరుడా, నీవు చేసిన కర్మ నీవు అనుభవించురా, నేను వెళ్ళిపోతున్నా గురుడా అన్నారు. కర్మఫలం అనేది ఏం లేదు దేవుని బిడ్డలారండి. బతికున్నప్పుడు నీలో ఊపిరి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. చాలా చాలా సీరియస్ విషయం ఇది. గ్రామానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. మీలో ఊపిరి ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే యేసు ప్రభువా నేను రక్త ప్రోక్షణం ఆచరించాను పాపక్షమాపణ కొరకు, పుణ్యక్షేత్రాలు తిరిగి తీర్థయాత్రలు ఆచరించాను పాపక్షమాపణ కొరకు, తెలిసినంత వరకు భక్తి సాయం చేశాను. దాన్ని నేను తప్పు పడతలేడు, దేవుడు కూడా తప్పు పడతలేడు. కానీ వాస్తవం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేయొద్దు. వాస్తవం తెలియనప్పుడు ఎవరైనా చేయవచ్చు. మా ఇంట్లో కూడా చాలా క్షేత్రాలు తిరిగినాం, నన్ను కూడా చాలా గుండాలు తీసుకుపోయి ముంచారు తెలియని ప్రాయంలో. నిజమైనటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు అనే వాస్తవాన్ని తెలుసుకొని యేసు ప్రభు నామమున మళ్ళీ నేను బాప్తిసం పొంది పునీతుని అవునా, అంటే నా పాపాలు క్షమించుకున్నా. ఇప్పుడు నేను చచ్చిపోతే నరకానికి పోయే ప్రక్రియ అనేది లేదు. ఎందుకు? యేసు ప్రభు రక్తంలో నా పాపాలు కడగబడినవి. ఈ మత భేదం గురించి నీ వలన మేము వినగొరుచున్నాం. పౌలు నువ్వేం చెప్తావు ఈ మత భేదం గురించి అంటే, యేసు ప్రభు బలి కర్మకాండ గురించి చెప్పినాడు ఆయన. మీరు ఈ లోకంలో తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దేనిని ఆరాధిస్తున్నాను, అదే నేను మీకు ప్రకటిస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. ఆయన చెప్తా అంటాడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు కదా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యమని చెబుతున్నారు కదా. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తల అన్యదా శరణం మమ త్వమేవ శరణం చెప్తున్నారు కదా, పద్ధతి చెప్తున్నారు కదా. మరి దానికి విరుగుడు ఎక్కడ ఉన్నది? పాపోహం పాప కర్మణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తల అన్యదా శరణం మమ త్వమేవ. ఏంటండి చెప్తున్నాం, దానికి విరుగుడు ఎక్కడ ఉన్నది? పాపిని ఒప్పుకుంటున్నావు బాగానే ఉంది, కానీ దానికి మందు దగ్గరికి రావడం లేదు చాలా మంది. లోకంలో ఎక్కడ దొరకదు దానికి మందు. ఈరోజు క్రైస్తవ మతం, విదేశీ మతం అని ధృవీకరించవచ్చు, మనకు సంబంధం లేని కులం వాళ్ళ మతం అని ధృవీకరించవచ్చు. స్వేచ్ఛ ఉన్నది, వారికి బలవంతం లేదు. కానీ వాస్తవం మాత్రం ఏమిటి? పాపక్షమాపణ కొరకు క్రైస్తవ మతము బోధిస్తున్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటి? పాపక్షమాపణ కొరకు. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి బైబిల్ ప్రకారంగా? దేవుని బిడ్డలారా, చాలా మందికి వాస్తవం అర్థమైతే లేదు. యేసు ప్రభుల వారు చాలా చిన్నవాడండి, మాకు లక్షల వేల కోట్ల చరిత్ర ఉన్నది, మా దేవుళ్ళకి చాలా చరిత్ర ఉన్నది. ఈయన మొన్న 2000 ఏళ్ళప్పుడు వచ్చిందంటే, మరి 2000 ఏళ్ళప్పుడు వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి 250 దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకటిగా మాట్లాడుకుంటాయా? అజ్ఞానులు అందరూ మాట్లాడుకుంటారు. వాస్తవాన్ని గ్రహించినారు. యేసు ప్రభు అంటే ఎవరో కాదండి, నన్ను పునీతులు చేయడానికి. ఏంటండి, లోకంలో ఇళ్ళ కాడ ఎవడన్నా మంచి ఇల్లు కడితే ఒక దిష్టి బొమ్మ పెడతారు. ఎందుకు పెడతారు దిష్టి బొమ్మ? ఏంటండి, ఏదో కొత్తది బండి వస్తే ఒక నిమ్మకాయ తీసుకొని దిష్టి తీసి ఆ పయ్య కింద పెట్టి ఆ నిమ్మకాయలు ఏం చేస్తారు? పయ్య ఎందుకు ఎక్కిస్తారు తెలుసా? నిమ్మకాయ ఎక్కింది ఎవరి తలకాయ ఎక్కదని అర్థం. ఎవరి తలకాయ ఎక్కకుండా నిమ్మకాయ ఎక్కించి దిష్టి పోవాలి. ఏంటికన్నా ఒక దిష్టి బొమ్మ ఎందుకు కట్టుకుంటారు? నా ఇంటి మీద దిష్టి. ఆ యొక్క కాన్సెప్ట్ ఎందుకుందో తెలుసా? యేసు ప్రభుల వారు ఒకడే మనుషులు చూడనులని వాడిగా మన మీద పడాల్సినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి నేరము, మన మీద మోపాల్సినటువంటి నేరము ఆయన మీద మోపబడ్డది. మన మీదకి వెళ్ళి దింపి అందరి మీద పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయనను మనుషులు చూడలేరు, దేవుడు కూడా చూడనోళ్ళకపోయాను. ఆయనను దేవుడు కూడా ముఖం చాటేసుకున్నాడు. ఎవడన్నా దిష్టి బొమ్మను బాగా చూస్తారా అండి? ఆయన అసహ్యుడుగా, అందహీనుడుగా, మనుషులు చూడని వాడిగా తయారైపోయినాడు. అసలైనటువంటి కాన్సెప్ట్ దాని వెనకాలది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాస్తవం గమనిద్దాం. ఒకప్పుడు నీకు పాపక్షమాపణ దొరకడానికి చాలా కష్టం ఉండే. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి భూమధ్యపురంలో తన విలువైన రక్తాన్ని చిందించి రక్తమును గార్చి అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు మీ రుణాలు, మీ యొక్క పాపాలను ఏం చేస్తున్నా ఉచితముగా
క్షమించేస్తున్నా. మీరున్నారని ఏం చేసినట్టు కేసీఆర్ గారు వచ్చి మీరున్నాం మాపి అనగానే ఏమైపోయింది? మనకందరికీ హ్యాపీ అయిపోయింది. లేకపోతే బీపీ. ఈరోజు యేసుప్రభులు ఎవరు వచ్చి మన పాపాలు క్షమిస్తున్నాను అంటున్నాడు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచి మీరు కేవలం నోటితో ఒప్పుకుంటే చాలా అంటున్నాడు ఆయన. చెప్పే వరకు మేము చెప్తున్నాం రాత్రి పగళ్ళు. నమ్మిన వారికి బాప్తిసం ఇస్తున్నాం. యేసుప్రభు చెప్పినాడు, అరే బాబు నా నామమున మీరు సువార్త ప్రకటించండి, ఎవరైతే నమ్ముతారో వారికి మీరు బాప్తిసం ఇవ్వండి. ఎవరైతే నమ్మకుండా ఇష్టానుసారంగా జీవిస్తాడో, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా వర్గం గొప్ప, నా జాతి గొప్ప, నేను చాలా అగ్రవర్ణం ఆయన ఉండనియండి అని అట్లనే నేను వచ్చిన తర్వాత ముంచుతానన్నాడు ఆయన. మళ్ళా మేమేమో నీళ్ళలో ముంచుతాం, ముంచి అట్లనే ఉంచుతాం, ముంచి మళ్ళీ ఫోన్లో మాట్లాడతామా? ముంచి వెంటనే లేపుతాం వాడిని. కానీ యేసుప్రభు వచ్చి ముంచేస్తారు అట్లా అగ్ని గంధకముల గుండములో ఆయన ముంచబోతున్నాడు. వాస్తవం ఇది. యేసుప్రభు గురించి క్రైస్తవ మతం గురించినటువంటి వాస్తవం ఇది. ఇది ఒక కులం కాదు, ఇది ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందింది కాదు, అందరికీ చెందింది ఇది. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. హల్లెలూయా. కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు ఎందెందు వెదకిన నీతిపరుడు లేడు, దేవుని వెదకువారు లేరు. జగమునందు ఎందెందు వెదకిన నీతిపరుడు లేడు, దేవుని వెదకువారు లేరు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండ వ్యర్థము సొమ్మంది, పాపము పాపలేవు సుంది. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సొమ్మంది, పాపము పాపలేవు సుంది. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న సందేశం ఏం తెలుసా? మనుషులు ఏంటండి చాలా జాగ్రత్తగా పెట్టినారు పెద్ద మనుషులంతా. ఒక పద్యం ఉన్నది, అదేం పద్యం అంటే వేమన్న గారి పద్యం. పురుషులందు ఏమది? ఉప్పు కప్పూరంబు ఒక పోలిక నుండును, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నాడు ఆయన. ఆయన ఆ ఒక్క విషయంలో పప్పుల కాలేశాడు పాపం. చాలా మంచి మేధావి, చాలా కవి, పండితుడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? పురుషులందు పుణ్య పురుషులు కాదయ్యా, లేరా కదా, అసలు లేనే లేరు వాళ్ళు. ఎవరు పుణ్య పురుషులు లేరు భూమి మీద. వేరే కాదు, వారు ప్రత్యేకంగా ఉన్నదేం లేదు. మంచివాడు మంచిగా చెడ్డ కార్యాలు చేస్తాడు, చెడ్డవాడు చెడ్డ కార్యాలు చేస్తాడు. ప్రతి మంచోళ్ళలో కొన్ని చెడ్డ కార్యాలు ఉంటాయి, ప్రతి చెడ్డోళ్ళలో కొన్ని మంచి కార్యాలు ఉంటాయి. ఎవరు పుణ్య పురుషులు ఎవరు లేరు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడిని పుణ్య పురుషుడుగా దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, ఈ మత భేదముల గురించి నీ వలన మేము కొన్ని సంగతులు వినగూర్చు ఉన్నాం. క్రైస్తవ మతము మనిషికి పాప క్షమాపణకి ఇస్తున్నటువంటి సులువైన మార్గం ఇది. క్రైస్తవ మతంలో కష్టం లేదు. యేసు ప్రభు కూలు అడగలే, కొబ్బరికాయలు అడగలే, కేవలం నీ హృదయం అడిగినాడు ఆయన. నీ హృదయం నాకు ఇస్తుందాలన్నాడు ఆయన. ఏంటంటే ఎంతో సులువు చేసేసాడు. ఈ నుంచి ఏమన్నా 4-5 కొండలెక్కి దిగమన్నాడా, లేకపోతే ఇక్కడ నుంచి నాకు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పిండా? పాపక్షమాపణ నీ కూర్చున్న జాగల, నువ్వు ఏ ధర్మసం మీద కూర్చున్నావో, ఏ అరుగు మీద కూర్చున్నావో, ఏ మంచం మీద కూర్చున్నావో, ఏ కుర్చీ మీద కూర్చున్నావో, అక్కడనే యేసయ్యా నీ యొక్క రక్తంలో నా పాపాలు కడుగను అనగలిగితే అక్కడ నిన్ను క్షమించేస్తాడు ఆయన. ఏంటండి ఉచితం ఇది, ఫ్రీ, గుడ్ న్యూస్. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఈ మతము గురించి మేము కొన్ని సంగతులు వినగొరుచు ఉన్నాం. ఎవరైతే యేసు ప్రభు నామద విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో వారి పాపాలు, వారి జన్మ కర్మ పాపాలు కడుక్కొని పునీతులు అవుతారో, పరిశుద్ధులు అవుతారో, వారి కొరకు మళ్ళా రెండవసారి భూమి మీదకి దేవుడు రాబోతున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి నేత్రం ఆయన చూడబోతున్నది. ఆయన నమ్మిన వారు చూస్తారు, నమ్మని వారు చూస్తారు, అందరు చూడబోతున్నారు. దేవుడు మళ్ళీ రాబోతున్నాడు భూమి మీదకి యేసు ప్రభుల వారు. ఆయన రాకన్న ముందే
మీరు మారు మనసు పొంది నూతన తీర్మానం తీసుకొని ఆయన యొక్క శిలువ రక్తంలో మీ జన్మకర్మ పాపాలు కడుక్కుంటే ధన్యులు, భాగ్యవంతులు. మాకు అవసరం లేదయ్యా, మీరు చెప్పండి, మీ మతం మీది, మా మతం మాది అంటే అనొచ్చు, అనండి, అవకాశం ఉన్నది. ఆయన వచ్చినప్పుడు మాత్రం ఒప్పుకోడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం ఎందుకు ఆ రోజు నా దాసుని ద్వారా మాట్లాడితే విశ్వసించలేదు నీవు, ఇదిగో నిత్య నరకాగ్ని ఉండడానికి వెళ్ళిపో అని వెలివేసేవాడై ఉన్నాడు ఆ రోజు. ఆ దినమున దేవుడు నిన్ను ఆ యొక్క ఘోర అగ్నిగంధకంలో గుండంలో పడేయకూడదంటే ఈ రోజు ఒక నూతన తీర్మానం తీసుకోనండి. దేవుడు మీతో మాట్లాడినాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఒక చిన్న తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధానంలో. ఈ మతమును గురించి నీ వలన కొన్ని సంగతులు మేము వినగొరుచు ఉన్నామని పౌలు ఆనాడు అడిగినప్పుడు, దేవుని బిడ్డలారా, వాస్తవాలు ఇవి. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ కైండ్. ఇది ప్రతి ఒక్కరికి, ఏ కులం వారైనా, ఏ మతం వాళ్ళైనా, అందరి నిమిత్తం యేసు అని ఒక మనుషులు చూడనున్న వాడిగా ఆయన అయిపోయినాడు. ఆయన వరకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి మౌనముగా ఉన్నాడు. యేసు ప్రభు శిలువ యజ్ఞమందు విశ్వాసం ఉంచండి, ధన్యులు కండి. ఇది మనకు సంబంధం లేని మతము కాదు దేవుడు బిడ్డలారా. ఇది మనందరికి అవసరమైనటువంటి మతం. ఇది మనందరికి అవసరమైనటువంటి మార్గము. యేసు అనేటటువంటి ఆ యొక్క పుణ్య పురుషుని రక్తములోనే మనకు ధన్యత, జీవిత భాగ్యం. తీర్మానం చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వింతబడిన వాక్యాన్ని పాలింపచేయండి. ఎందరైతే ఈ వాక్యం ద్వారా ఆలోచిస్తున్నారో వారందరి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించి ముందున్నటువంటి వస్త్రాలంకరణ కార్యక్రమంలో మీరు తోడుగుండండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి.